నాదెండ్ల వాసు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవడు అడ్డొచ్చినా సరే బనకసరలో నిర్మించేస్తా ఉంటాడు. ఏంటో లోకేష్ ఏం మాట్లాడతాడు, ఈయన మాట్లాడతాడు మాకు అర్థం అవ్వదు. ఎవరైనా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయండి. ఫస్ట్ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ లో 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ పెట్టండి. అప్పుడు మీ సత్తా ఏంటో మీ దమ్ము ఏంటో తెలుస్తుంది. లోకేష్ మాట్లాడుతాడు అసెంబ్లీలో. అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు మీరు తగ్గించండి. బాబు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని ఎవరు చెప్పాడు? డిపిఆర్ ప్రకారమే కడుతున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చింది కేంద్రం, మీరు డిపిఆర్ ప్రకారం కడుతున్నారు. వాటర్ 45.7 అడుగులు ఎత్తులో వాటర్ పెట్టండి. ఏమవుతుందో భద్రాచలం కూడా మునిగిపోద్ది. మీరు అప్పుడు జనాలందరూ మీ మీద ఎలా తిరగబడుతుందో తెలుసు. మీరేమో ఎస్కేప్ అయిపోయి 42.17 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నేట్ పెడతాను. అది కట్టడం వేస్ట్. ఎందుకంటే న్యాచురల్ ఫ్లో ఉండదు. అటు ఇటువైపు ఎడవైపు కాలువలు కానీ కుడివైపు కాలువలు కానీ న్యాచురల్ ఫ్లో రాదు. పంపు మీరు ఆల్రెడీ ఈ పట్టిసేప పంపులు ఎటువంటి ఇక్కడ బిగించేస్తుంది. ఇంటి మీద కట్టుకుని ఉపయోగం ఏంటి? 45.7 మీటర్ల ఎత్తులో పోలవరం వాటర్ స్టోరేజ్ పెట్టి కంప్లీట్ చేయండి. అప్పుడు బనకసరలో కట్టండి. మేమందరం కూడా మీకు సన్మానం చేస్తాం. పవర్ జనరేషన్ ఏంటి? అసలు నీళ్ళు తోడు కూడా పంపులు పెట్టి